గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేయబోతున్నారు. గుడివాడ నుంచి ఆల్రెడీ ఒక అభ్యర్థిని నమోదు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొడాలి నానికి పోటీగా ఎన్టీఆర్ని దించుతున్నట్టుగా తాజాగా సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా అంటే ఇప్పుడు కావాలని ఎన్టీఆర్ని పొలిటికల్గా రంగంలోకి దించుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉండగా ఎన్టీఆర్ని పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే సమాచారం. ఈ విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గుడివాడ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. అసలు ఎన్టీఆర్ పాలిటిక్స్లోకే రాకూడదని, వచ్చినా తెలుగుదేశం పార్టీలోకి రాకూడదని, ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఒక నాయకుడిగా మాత్రమే రావాలి తప్ప ప్రచారకుడిగానో లేకపోతే సపోర్టర్గా అయితే అస్సలు ఉండకూడదని కొడాలి నాని చెప్పారు. అలాంటిది తన మీదే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆయన రాబోతున్నారంటే మాత్రం నిజంగా ఇది నమ్మలేనటువంటి విషయంగానే ఉంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయం మాత్రం ఎంతగానో వైరల్గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరీ గుడివాడ నుంచి తన ఆత్మ బంధువుగా చెప్పుకునేటువంటి కొడాలి నానిపై పోటీ చేయడానికి ఎన్టీఆర్ ఎలా ఒప్పుకుంటారు? ఎన్టీఆర్కి రాజకీయంగా అసలు ఇష్టం లేదన్నప్పుడు అది గుడివాడ నుంచి మాత్రం అయితే ఆయన ఎందుకు ఒప్పుకుంటారనేది సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. మరి ఎన్టీఆర్ నిర్ణయాన్ని తప్పుపట్టడం లేదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తే అది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైనా సంకీర్ణ నిర్ణయం తీసుకోవడానికి తప్ప ఇలా ప్రత్యర్థిగా పోటీ చేయడానికి మాత్రం అయి ఉండదు. కొడాలి నానిపై పోటీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఎన్టీఆర్కి లేదంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.